నారా లోకేష్ మానవత్వానికి ఒక నిలువెత్తు నిదర్శనంగా ఈ పేరు చెప్పుకొని తీరాల్సిందే. దానికి ఉదాహరణ ఏంటి? నిజంగా అంత మానవత్వం నిలిచేటువంటి పనులు ఏం చేశారని చెప్పుకుంటే, ఎక్స్ వేదికగా ఎవరైనా సరే కష్టమంటూ ఈయనకొక మెసేజ్ చేస్తే, అంటే ఎక్స్ అంటే బహుశా ట్విట్టర్ వేదికగా ఈయనకొక మెసేజ్ చేస్తే దానికి స్పందించి ఇప్పటివరకు కొన్ని కోట్లాది రూపాయలు మెడికల్కి సంబంధించి కావచ్చు, విదేశాల్లో చిక్కుకున్న వాళ్ళని స్వదేశానికి తెప్పించడం కావచ్చు, అదేవిధంగా ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నా కూడా ఒక మంత్రి హోదాలో ఉండి కూడా నిమిషాల్లో ఆ యొక్క సమస్యని పరిష్కారం చేస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా చూసుకుంటే మన్యం జిల్లాలో కొంతమంది వైసీపీ నాయకులు వాళ్ళ రాజకీయ వేదికలకి, రాజకీయ కార్యకలాపాలకి స్కూల్స్లో పిల్లల్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారో తెలిసి దానికి సంబంధించి సమగ్ర విచారణ జరపాల్సిందిగా ఒక సామాన్యుడు పెట్టినటువంటి ట్వీట్కి స్పందించినటువంటి నారా లోకేష్ గారు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి అసలు ఏం జరిగింది ఆ యొక్క మన్యం జిల్లాలో, రాజకీయాలకి వైసీపీ వాళ్ళు ఏ విధంగా వాడుకుంటున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం ఏంటండి అసలుకి చూసుకుంటే మన్యం జిల్లాలో వైసీపీ నాయకులు వాళ్ళ రాజకీయ కార్యకలాపాలకి యువతను వాడుకుంటున్నారు, పిల్లల్ని వాడుకుంటున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయని, దానికి సంబంధించి చర్యలు తీసుకోవాల్సిందిగా అక్కడ ఉన్నటువంటి స్థానిక కొంతమంది ఎవరో యువకుడు నారా లోకేష్ గారు ట్వీట్ పెట్టడం, ఆయన స్పందించి ఆ విషయానికి ఆదేశించడం, మొత్తానికి ఈ సబ్జెక్ట్ ఏంటంటారు, ఏం జరిగింది అక్కడ ఏంటంటారు మీరు? మన్యం జిల్లా పార్వతీపురం వైఎస్ఆర్సీపీ పార్టీ ఎక్స్ఎమ్మెల్యే. మరి నిన్న చూసాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి మరి కత్తులతో మేకల్ని బలిస్తూ దాంతో రక్తాభిషేకాలు చేస్తూ మరి ఆ కత్తులతో డ్యాన్సులు వేస్తూ 2029 వస్తే రఫరఫ అంటూ కొన్ని వీడియోలు రిలీజ్ చేస్తూ ఒక విధ్వంసాన్ని నిన్న సృష్టించారు. దాంట్లో భాగంగానే ఇక్కడ పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించిన కొంతమంది చిన్న పిల్లలండి. నిజంగా ఆ పిల్లలు ఈ రోజున హాస్పిటల్ బెడ్ మీద చూస్తుంటే ఎంత భయంకరమైన సిచ్యువేషన్ అంటే, వీళ్ళు ఆ పిల్లలు అక్కడ హెచ్ఎం ఎంఈఓ ఇద్దరు కూడా వీళ్ళకి పర్మిషన్ ఇవ్వటం పిల్లల్ని బయటికి తీసుకెళ్ళటానికి. ఏదంటే స్కూల్ పిల్లలకి వీళ్ళు ఫస్ట్ తీసుకెళ్ళింది యువత పోర్ అనే ప్రోగ్రామ్ కి. ఒక ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నిన్న నిర్వహించిన ఈ ఏదైతే యువత పోర్ అనే ప్రోగ్రాం పెట్టుకున్నారో దానికి ఈ స్కూల్ పిల్లలను తరలించారు ఆటోల్లో తరలించటం. మరి తిరిగి అక్కడ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి మరి అక్కడ ఏదో వీళ్ళు ఒక ప్రోగ్రాం లాగా పెట్టుకొని మరి ఈ పిల్లల్ని మళ్ళీ తిరుగు ప్రయాణంలో ఆటో బోల్తాబడి పిల్లలందరూ కూడా హాస్పిటల్ పాలయ్యారు. ఇద్దరు పిల్లల పరిస్థితి కూడా ఈ రోజున కొంచెం విషమంగా ఉంది. మరి ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు ఎవరికైనా సరే ఎలా అనిపించిద్దండి, వీళ్ళు రాజకీయాల్లో ఏం చేయటానికి ఉన్నారు అంటే, గతంలో చెప్పుకున్నట్టుగా అంటే రా అంటే రాక్షసంగా, జా అంటే జనాలకి, కీ అంటే కీడు చేసే యంత్రాంగమే రాజకీయం అని చెప్పుకునేదా జగన్మోహన్ రెడ్డి చేసేది? అలానే అనిపిస్తుంది. పరచూరి బ్రదర్ చెప్పినట్లుగా ఒక సినిమాలో అదే కనిపిస్తుంది ఇక్కడ. కానీ ఒక సామాన్య మానవుడు చేసిన ట్వీట్కి నారా లోకేష్ గారు ఇక్కడ చెప్పుకుంటూ పోతే ఈ సందర్భం కాబట్టి పిల్లల్ని వీళ్ళు తీసుకెళ్ళి అక్కడ కార్యక్రమానికి హాజరుపరచడం, తిరిగి వస్తూ వీళ్ళు యాక్సిడెంట్లో హాస్పిటల్ పాలవటం. కానీ గతంలో ఎన్నో కార్యక్రమాల్లో మనం చూసాం. రోడ్డు మీద ర్యాలీలు జరిగినప్పుడు కానివ్వండి, టీడీపీ పార్టీకి సంబంధించి పిల్లలు టీడీపీ క్యాబ్ పెట్టుకున్నా, మెళ్ళో టవల్ వేసుకున్నా, టీషర్ట్ వేసుకున్న వెంటనే లోకేష్ రియాక్షన్ ఏంటంటే తీసి అవతల పడేయటం. తన పార్టీ కండువే, తన పార్టీ టీషర్టే, తన పార్టీ టోపీనే అయినా కూడా ఎందుకు తీసి అవతల పడేశాడు అంటే, పిల్లలు చాలా సున్నితమైన మనస్సులు కలవారు, అద్దం లాంటి మనస్సు గలవారు. దాంట్లో మనం ఏ ప్రతిబింబాన్ని చూపిస్తే అదే కనిపించింది మనకి. కాబట్టి అట్లాంటి పిల్లల్ని అంటే నేటి ఏదైతే పిల్లలో రేపటి పౌరులని మనం చెప్పుకుంటున్నాం, భావితరాలకి వాళ్ళు ఎంతో మనకు ఉపయోగకరమైన ఒక మంచి వ్యవస్థగా తీర్చిదిద్దాలి. అదే సదుద్దేశంతో ఈ రోజున మరి విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు నిజంగా ఆ పదవికి తగ్గ మనిషి అనేది మనకి ఈ రోజున కనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్క కార్యక్రమం ఎన్నో చూస్తూ ఉన్నాం. కాకపోతే పిల్లల పట్ల ఈ రోజున చూస్తూ ఉంటే వీళ్ళు చేసిందేంటి, నారా లోకేష్ గారు చేసిందేంటి, తక్షణమే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆర్డర్స్ పాస్ చేశారు. అది కదండి, యువత పోరుకి స్కూల్లో పసిపిల్లలు కదంటే చిన్న వయసు పిల్లలు వాళ్ళందరూ కూడా యువత పోరుకి వీళ్ళని తీసుకెళ్ళడం ఏంటంటారు అసలు? గతంలో వీళ్ళు యువత పోరు చేశారు అంటే పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని రెండింటిని కలిపి చేశారు. అక్కడ చూస్తే యువత ఎవరు లేరు, ఎవరు రారు, ఉండేదంతా అంకుల్సే. అందరికీ తెలిసి ఖచ్చితంగా అంటే వాళ్ళు పెద్ద వయసు వాళ్ళు కాబట్టి వీళ్ళు చేసి తెలుసు కాబట్టి రాదంటారా? అంతే. మరి చిన్నపిల్లలు ఆ అమాయకమైన మనస్తత్వం కలిగి అన్యం పుణ్యం తెలియనివి పసిపిల్లలు తీసుకెళ్లి రోజున వాళ్ళ ప్రాణాలతో వీళ్ళు చెలగాటాలాడారు. ఏం చేయాలండి? ఎక్స్ఎమ్మెల్యే ఉన్న వ్యక్తికి ఆ మాత్రం సోయలేదా?
కొంచెం కూడా బుద్ధి జ్ఞానం సోయి ఉండి కాన్షియస్లో ఉన్నారా వీళ్ళు? ఎలాంటి పని చేస్తున్నాం, మనం చేసే పని కరెక్టే కాదని. అక్కడున్న హెచ్ఎం అసలు అతను ఆ ఉద్యోగానికి అర్హత లేని వ్యక్తి. మరి అక్కడున్న ఎంఈఓ వాళ్ళు ఎవరికి కూడా అర్హత లేదు. అంటే పసిపిల్లల్ని అట్లాంటి కార్యక్రమానికి పంపించారంటే ఏం చేయాలి వీళ్ళని? ఎంత దుర్మార్గమైన చర్య. వైసీపీ రంగం ఇంకా వదలలేదంటారు. ఖచ్చితంగా వదలలేదు. కూటమి ప్రభుత్వం ఈ రోజున వైఎస్ఆర్సీపీ వాసనలు వదలని వాళ్ళని ఇంకా ఎందుకు ఉంచుతుంది? ఎందుకు వాళ్ళు ఇంకా ఆ గవర్నమెంట్లో వర్క్ చేయడానికి అర్హత కలిగి ఉంటున్నారు? ఇట్లాంటి పనులు చేయటానికా? మనం చూస్తే ఏదో కార్యాలయంలో ఇంకా జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకొని పూజలు చేయటం. అంటే జగన్మోహన్ రెడ్డి ఫోటోలు చూడండి అతనికంట ఆ జాబు అతను చేయలేడంట. అందుకని చెప్పి అతను ఫోటో పెట్టుకున్నాడు. ఈ రోజున వీళ్ళు ఆ పార్టీకి కార్యక్రమానికి పంపించారంటే ఏ విధంగా చూడాలి? అంటే ఇక్కడ ఒక సామాన్యుడు ట్వీట్ చేశాడండి దీని గురించి నారా లోకేష్ గారికి ఎక్స్ వేదికగా. ఆయన ఏదైతే ట్వీట్ చేశాడో ఆ ఫోటోలు ఆ వీడియోలు అవన్నీ చూసిన తర్వాత హాస్పిటల్ బెడ్ల మీద కట్లు కట్టుకుని పిల్లలు రక్తసిక్తమై ఆడ పడుంటే అసలు మనుషులా వీళ్ళు అడవి మృగాలా అన్నట్లుంది. అంత భయంకరం. ఏదైనా ప్రాణం పోతే పరిస్థితి ఏంటండి? తిరిగి తెచ్చివ్వగలడా ఈ నాయకులు? వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి నిన్న కారు కింద ఏ విధంగా బలిచ్చాడు. అదే అలా బలిచ్చినా కూడా అవన్నీ ఏమంటున్నారు? ఏఐ అంట, ఏఐ జనరేట్ చేశారు అంటున్నాడు. ఏంటి ఈ ప్రబుద్ధులు కొంతమంది ఉన్నారు కదా పార్టీకి నాయకులు అని చెప్పుకునే ఆ మాటకు కూడా వాళ్ళు పనికిరారు. నాయకుడు లక్షణాలు కానీ వాళ్ళకి ఎట్లాంటి రాజస్వం ఉండాలి, ప్రజల పట్ల వాళ్ళు ఏ విధంగా ఉండాలి అనేది నాయకుడు అంటే ఒక హుందాతనం ఉండిద్ది. కానీ వీళ్ళకి ఎక్కడుంది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి? ఈ రోజును చూస్తే లోకేష్ గారు ఆ ఎక్స్ వేదికగా చేసిన ఏదైతే వీళ్ళు ట్వీట్ ఉందో దానికి స్పందించడమే కాకుండా వెంటనే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎందుకు ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నారని ఒక జీవో పాస్ చేయటం. అదేవిధంగా గతంలో ఎన్నో చూసాం మనం. ట్వీట్ చేసినప్పుడు ఎన్ని కోట్ల రూపాయలైనా ఖర్చు పెట్టి వేరే దేశాల్లో చిక్కుకుపోయి కువైట్ ఇట్లా దుబాయ్ అరబ్ దేశాల్లో ఎంత గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి ఎన్ని ఇబ్బందులు పడుతూ జెంట్స్ కానివ్వండి, మొన్న రీసెంట్గా ఒక లేడీ ఏడుస్తూ లోకేష్ గారు నన్ను రక్షించండి అని పెడితే మరి వీళ్ళలాగా మేము గవర్నమెంట్లో లేనప్పుడు కూడా చేశారండి లోకేష్ గారు. కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు కూడా చేశారు లోకేష్ గారు. నిన్న సత్యనపల్లి ప్రోగ్రామ్ లో ఒక ఆవిడ నా కూతురు క్యాన్సర్ అండి, మీరు ఏదైనా హాస్పిటల్లో చెప్తే నేను చేయించుకుంటానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వస్తే ఇప్పుడు మనం అధికారంలో లేం కదమ్మా వచ్చాక చూద్దామని చెప్పాడంట. అట్లా ఉంటది. ఎంత దుర్మార్గమైన ఎన్ని వేల కోట్ల రూపాయలు కొట్టేశాడు, ఎన్ని వేల కోట్ల రూపాయలు, ఎన్ని భూములు వీళ్ళు. ఎవరైతే సెంగయ్య కుటుంబం అది చనిపోయారో ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం 10 లక్షల రూపాయలు చెక్ అందించో మా పార్టీ అండగా ఉందంటారు. సహాయం అన్నారు. ఆయన చంపిన దానికి వీళ్ళు వెలగట్టి పంపించాడు ఆ రోజు అంబటి రాంబాబుకి ఇచ్చి. ఈ వీడియో బయటకు రాక ముందు ఏదైతే సత్యనపల్లి పర్యటన జరిగిన నైటే అంబటి రాంబాబు తీసుకెళ్లి వాళ్ళ ఇంటికి ఇచ్చొచ్చాడు. మీరు నోరు మెదపబ్బు, ఈ విషయాన్ని చెప్పడానికి వీల్లేదు, కారు కింద పడ్డాడని కేసులు పెట్టడానికి వీల్లేదని. ఇతను వాళ్ళకి ఆర్థిక సహాయం అందించాడని చెప్పేసి మళ్ళీ దాన్ని ఆ విధంగా మలుచుకున్నారు. ఏదైనా చేస్తారు వీళ్ళు, ఏదైనా చేస్తారు. అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు ఈ రోజున విడుదల రజనీ పేరున అని అసలు మాకు సంబంధమే లేదు ఆ కేసుతో అని వెళ్ళారు. ఇది ఇంకా హాస్యాస్పదం. ఈ రోజున ముఖ్యంగా అండి వీళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయంటే చిన్న పిల్లల్ని స్కూల్లో చదువుకునే పిల్లల్ని ఆ యూనిఫామ్తోనే యువత పోరు అని ఏ విధంగా తీసుకెళ్లిన పరిస్థితి. మరి అటువైపు చూస్తే లోకేష్ గారు మరి పిల్లలు చదువుకోవాలి, వాళ్ళకు పార్టీలు ఇట్లాంటి కార్యక్రమాల్లో ఎక్కడా కూడా పిల్లలు కనిపించడానికి వీల్లేదని చెప్పేసి గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చాలా మంచి చేశాడని చెప్తున్నారు కదండి. అతను అమ్మఒడని ఒక ప్రోగ్రాం పెట్టాడు. మరి దానికి సంబంధించి స్కూల్స్ అన్నీ కూడా బంద్ చేయించి మీటింగులు పెట్టి పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు అని చెప్పి పిల్లల ముందు మాట్లాడాడు. వాళ్ళకి ఏం అర్థమవుతుంది? దానివల్ల మీరేం మెసేజ్ ఇస్తున్నారు? మరి అక్కడ బ్యాగుల మీద బుక్స్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మలు. మరి ఈ రోజుని చూస్తే రాధాకృష్ణ సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఫోటో. మరి మధ్యాహ్న భోజన పథకానికి ఏంటండి డొక్కా సీతమ్మ, ఆవిడకి ఎంత గొప్ప చరిత్ర ఉంది. జగనన్న గోరుముద్ద, అన్నిటి మీద అసలు ఎంత కామెడీ పీస్ అయిపోయాడంటే జగన్మోహన్ రెడ్డి. నిజంగా ఇంత వరస్ట్ ఫెలోస్ లా ఉన్నారే మీరు అని ఈ రోజున అనిపించుకునే పరిస్థితికి వాళ్ళు దిగజారిపోయారు. నిజంగా వరస్ట్ ఫెలోసే. అంటే పసిపిల్లల జీవితాలతో మీరు ఏ విధంగా ఆడుకున్నారనేది ఇక్కడ నారా లోకేష్ గారికి ఒక సామాన్యుడు చేసిన ట్వీట్ ఏ విధంగా లోకేష్ గారు స్పందించారు. వీళ్ళు అంటున్నారే మొన్న మధ్య చాలా గందరగోళాన్ని సృష్టించారు కదా, లోకేష్ అసలు విద్యాశాఖ మంత్రిగా పనికిరాడు, రాజీనామా చెయ్యి అని. మీరు పనికొస్తారా? అసలు రాజకీయాలకే పనికొస్తారా మీరు? రాజకీయాలు ఒక పురుగుల్లా మీరు తయారయ్యారు. ఈ రోజున చూస్తే మరి అదే విధంగా మరి డొక్కా సీతమ్మ, ఆవిడకు ఒక గొప్ప చరిత్ర ఉంది.
ఏ మనిషి అయినా సరే అన్నం ఆకలి అంటే అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా వానొచ్చినా వరదొచ్చినా నదులు కూడా దాటెళ్ళి ఆవిడ భోజనం పెట్టిన రోజులని. అంత గొప్ప చరిత్ర కలిగిన డొక్కా సీతమ్మ పేరు మధ్యాహ్న భోజన పథకానికి పెట్టడం, సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీదుగా ఆ బుక్స్ అవన్నీ కూడా పంపిణీ చేయటం. అంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారు అన్నా కూడా వీళ్ళు ఏబిఎన్ రాధాకృష్ణ అని చెప్పే రకాలు. నిజంగా వీళ్ళకి తెలియదండి, వాళ్ళ చరిత్ర తెలియదు, చరిత్రకారుల గురించి తెలియదు, వీళ్ళు చరిత్రహీనులు కదా. ఈ చరిత్రహీనులకి చరిత్రకారుల గురించి ఎలా తెలుస్తుందండి? డొక్కా సీతమ్మ అన్నా కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళ నానమ్మో జేజమ్మో కూడా అంటారు వీళ్ళు. మరి తెలియదు, ఆయనే కదా ప్రమోట్ చేశారు, ఈ పేరు పెట్టండి అని చెప్పేసి, ఆయన ఎంతో గొప్పగా ఉండిద్ది అని చెప్పేసి అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు ఎంత గొప్పగా చెప్పుకోవటానికి ఒక చరిత్ర ఉంది. వీళ్ళు చేసిన కార్యక్రమం, జగన్మోహన్ రెడ్డికి ఏం చరిత్ర ఉందండి? 16 నెలలు జైల్లో ఉండొచ్చిన చరిత్ర ఉంది. మరి ఈ చరిత్రహీనుల కోసం ఈ సైకో పిల్ల బ్యాచ్ ఎంత చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా ఎవ్వరూ కూడా ఈ రోజున విద్యా వ్యవస్థలో, పోలీసు వ్యవస్థలో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ గవర్నమెంట్ అంతా కూడా గతంలో నిద్రపోతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డా కూడా మేల్కొలపండి. కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ ఒకసారి అక్కడ ఏ జిల్లాల్లో ఉన్నా, అక్కడ నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక్కసారి మీ నియోజకవర్గ స్థాయిలో ఎంక్వైరీ చేయండి. ఈ రోజున మన్యం జిల్లాలో మరి ఎవరున్నారు? ఆ ఎమ్మెల్యే రెస్పాన్సిబిలిటీ లేదా? ఎందుకు వదిలేసి ఊరుకున్నారు? ఎందుకు తెలియకుండా చేస్తున్నారు? అంటే అక్కడున్న హెడ్ మాస్టర్కి, వాళ్ళకి, అక్కడ జిల్లా పరిధిలో ఉన్న వాళ్ళకి కంప్లైంట్ చేయాలా లేదా? మరి వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోతే ఏం చేస్తాడు అతను? ఏదైనా ఇబ్బందికి గురి చేస్తాడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. ఎవరి మీద కేసు అయ్యిద్ది? వైఎస్ఆర్సీపీ పార్టీ కేసు అయ్యిద్ది. మరి ఇన్ని విధాలుగా ఇన్ని సదుపాయాలుండి మనం ఇంత చదువుకొని కూడా ఈ రోజున ఏ విధంగా అవివేకంగా ప్రవర్తించిన తీరు, నిజంగా లోకేష్ గారు ఖచ్చితంగా ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ కూడా మరొక్కసారి రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని అన్ని ఏదైతే గవర్నమెంట్ యంత్రాంగాలు ఉన్నాయో అన్నీ కూడా ఒకసారి జల్లెడబట్టాలి. ప్రతి ఒక్కరు గొంగళి పురుగుల్లాగా, చెద పురుగుల్లాగా ఎవరైతే ఉన్నారో ఆ పురుగుల్ని ఏరి పడేయటం కాదు, మంటల్లో వేయాలి. మంటల్లో వేస్తేనే అవి మళ్ళీ కూడా మాడి మసి బొగ్గైపోతాయి. ఇక మళ్ళీ కూడా రాష్ట్రానికి అట్లాంటి చెద పురుగుల పీడ లేకుండా ఉండిద్దని చెప్పేసి ఈ రోజున అందరూ కూడా కోరుకోవటం జరుగుతుంది. థ్యాంక్ యూ. నమస్తే. Please subscribe to Leo News for more videos.